హలో వ్యూవర్స్, ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు రెసిస్టెన్స్. రెసిస్టర్ అనే ఇప్పుడు నెట్వర్క్ ఎలిమెంట్స్ గురించి మనం చదువుతున్నాం కదా. అందులో మొన్న నేను చెప్పింది వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్, టైప్స్ ఆఫ్ సోర్సెస్ గురించి డిస్కస్ చేశాను లాస్ట్ క్లాస్లో. ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ రెసిస్టర్, ఇట్స్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ. ఓకే, అసలు వాట్ ఈజ్ రెసిస్టర్ అనేది ఇవాళ చూద్దాం. ఇప్పుడు రెసిస్టర్ అనేది ఒక డివైస్. ఓకే, ఒక 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 ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొటెన్షియల్ అనేది మనం ఈ ఎలిమెంట్ అక్రాస్ మనం ఇచ్చాము అని ఉంటే కనుక అది అంటే ఆ పొటెన్షియల్ సోర్స్ అంటే ఇప్పుడు ఒక వోల్టేజ్ సోర్స్. ఈ సర్క్యూట్ చూద్దాం సింపుల్గా. ఈ సర్క్యూట్ చూసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక పొటెన్షియల్ ఏదైతే ఇచ్చానో ఇది ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేశాను. అంటే ఇలాంటి డివైస్ రెసిస్టర్ ఇలా కనిపిస్తుంది మీకు బయట. ఓకే, సో రెసిస్టర్ విల్ లుక్ లైక్ దిస్. ఇందులో ఇట్లా కలర్ కోడ్స్ అంటాం వీటిని. ఓకే, వీటి గురించి లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయ్యే లోపల. ఓకే, అండ్ రెసిస్టర్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు. నా ఇప్పుడు ఇలాంటి రెసిస్టర్ని నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. ఓకే, అక్రాస్ సమ్ బ్యాటరీ. ఓకే, ఒక బ్యాటరీ సోర్స్కి ఇలా కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసినప్పుడు యాజ్ వీ నో ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ వల్ల, ఓకే, ఈ రియాక్షన్ జరగడం వల్ల ఇక్కడ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు మనం ఒక బ్యాటరీ తీసుకుంటే అందులో కెమికల్ రియాక్షన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఒక 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 టర్మినల్ వచ్చేసి యానోడ్ అవుతుంది, ఇంకో టర్మినల్ వచ్చేసి క్యాథోడ్ కింద మారుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యానోడ్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది అండ్ క్యాథోడ్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. సో దీనివల్ల ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాంటి ఒక బ్యాటరీ నేను తీసుకున్నాను. ఈ బ్యాటరీ నేను తీసుకున్నప్పుడు whatever the electrons that are present on the negative plate, they will try to move towards the positive plate. If you give them a path, they will move. Okay, ఒక కండక్టర్ పెట్టి కనెక్ట్ చేస్తే ఇమీడియట్గా మూవ్ అవుతాయి, బికాస్ దే ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద పాజిటివ్ ప్లేట్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్ మధ్యలో నేను ఒక రెసిస్టర్ అనే ఒక ఎలిమెంట్ని పెట్టాను. రెసిస్టర్ అంటే ఎవ్రీ పర్టిక్యులర్ ఎనీథింగ్, ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ నాన్ లివింగ్ ఆర్ లివింగ్ ఆబ్జెక్ట్, ప్రతి ఆబ్జెక్ట్కి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ అనేది ఏదో సమ్ ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ఓకే, విచ్ విచ్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, బట్ ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ ఏ ప్యూర్ కండక్టర్. మీకు కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ గురించి చెప్పాను కదా. సో అలాగే అందులో నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్టర్ని తీసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ కండక్టర్, అంత రెడీగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ అ రెసిస్టివ్ మెటీరియల్. సో ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఈ ఫ్లో అవుతున్నాయి కదా, ఈ ఫ్లోని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, అంటే స్లో చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ మీరు గార్డెనింగ్ చేసినప్పుడు పైప్ ద్వారా వాటర్ మీరు జల్లుతున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ పైప్ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఏదైతే మనకి వాటర్ ఫ్లో ఏదైతే ఉందో తగ్గిపోతుంది. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏవైతే ఫ్లో అవుతున్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టెన్స్ దాని మీద ఆఫర్ చేశాను అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్కి నేను ఒక రెసిస్టెన్స్ ఆఫర్ చేసినప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ విల్ డిక్రీస్, ఈవెన్చువల్లీ తగ్గిపోతాయి. బికాస్ ఎందుకంటే నౌ ఆ పాత్కి ఒక అపోజింగ్ ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్కి సర్టన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కండక్టర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, సెమీ కండక్టర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులేటర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో డిపెండింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెసిస్టెన్స్ ప్లేస్లో ఒక కండక్టర్ని నేను పెడితే కనుక ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇస్ వెరీ వెరీ లెస్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ కండక్టర్, there won't be any resistance, so the electrons will flow freely. But now if I consider an insulator here, what happens is the resistance of an insulator is very very high. If you consider an ideal insulator, it will be infinite. సో అప్పుడు కరెంటే ఫ్లో అవ్వదు. ఓకే, ఓపెన్ సర్క్యూట్లా బిహేవ్ చేస్తుంది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టర్కి, ఇప్పుడు నేను సమ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేశాను. అది ఇక్కడ నేను ఈ 2 టర్మినల్స్ మీద పెట్టినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ద ఆబ్జెక్ట్ మైట్ ఆఫర్ సర్టన్ రెసిస్టెన్స్. ఓకే, డ్యూ టు దట్ ద నెట్ ఎలక్ట్రాన్ ఫ్లో దట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ నెగిటివ్ ప్లేట్ టు పాజిటివ్ ప్లేట్ విల్ స్లో డౌన్ అండ్
it also decreases the amount of electrons that are received per every second. For every second, that will decrease. Okay, so due to that, the current, whatever the value that you are getting, is is uh, is being reduced by when you introduce a resistor in the circuit. Okay, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఇలా ఉంది. మనం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ అంటాం కదా, మరి ఏంటి ఇటు సైడ్ డైరెక్షన్ ఇచ్చాడు అని అనుకుంటున్నారు మీరు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్వెన్షనల్ కరెంట్ మీకు ఇదివరకు కూడా వీడియోస్లో చెప్పాను, కన్వెన్షనల్ కరెంట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో. అందుకే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నాయంటే ఏంటి, కరెంట్ డైరెక్షన్ మనం ఇలా తీసుకోవాలి, ఇట్లా. ఓకే, సో రిమెంబర్ దట్. So don't get confused with that. Okay, so any opposing property, okay, that opposes any property that opposes the flow of electrons is nothing but resistance. A property ni resistance antam, and the device which offers resistance is called as resistor antam. Okay, resistor antam. Okay, ఏదైతే డివైస్ ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. అండ్ ఇఫ్ ఆఫర్స్ almost infinite, almost it behaves like an open circuit, then that particular thing is called as insulator antam manam. Okay, now if you consider the resistor, ఇప్పుడు రెసిస్టర్ని ఇక్కడ ఏదైతే చూపించానో అది దాన్ని లోపల యాక్షన్ ఎలా జరుగుతుంది అనేది, దాని ఆపరేషన్ ఎలా జరుగుతుంది, దాని లోపల ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టర్ అనుకుందాం. ఓకే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సమ్ మెటీరియల్. నౌ I have connected the both terminals of the resistor, X and Y terminals, to positive plate and negative plate as shown in the figure. Okay, ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ ప్లేట్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది రెడ్ కలర్ తోటి ఇండికేట్ చేశాడు. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ప్లేట్ నుంచి పాజిటివ్ ప్లేట్ వైపు మూవ్ అవ్వాలని ట్రై చేస్తాయి. ఓకే, కానీ మధ్యలో ఏముంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఒక రెసిస్టర్ ఎలిమెంట్ పెట్టడం వల్ల అది రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ వెరీ హై, ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిసీవ్డ్ పర్ సెకండ్ ఫర్ ఎవ్రీ సెకండ్ విల్ బీ లెసర్ ఇన్ నంబర్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రిసీవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క సెకండ్కి ఎంతైతే ఎలక్ట్రాన్స్ రిసీవ్ అది తక్కువ ఉంటాయి. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్ ఏమంటాం, దాన్ని మనం కరెంట్ అంటాం. సో కరెంట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ దీని రెసిస్టెన్స్ మనం తగ్గించాము అనుకో, ఈ మెటీరియల్ రెసిస్టెన్స్ తగ్గించినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బీ ఏబుల్ టు మూవ్ ఇన్ దిస్ పర్టికులర్ మెటీరియల్ అండ్ దే విల్ అగైన్ గో టు ద పాజిటివ్ టర్మినల్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్ కరెంట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సో రెసిస్టెన్స్ తగ్గించే కొద్దీ మోర్ అండ్ మోర్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఓకే, సో ఇది ఆపరేషన్. ఇక్కడ మీరు బ్లూ కలర్లో చూపిస్తుంది అన్నీ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ని చూపిస్తున్నాడు వాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక అంచనాకు రావచ్చు, ఇది ఒక ట్యూబ్ లాగా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒక ట్యూబ్ లాగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు గెస్ చేయాలి దీన్ని బట్టి, అంటే రెసిస్టెన్స్ దేని మీద ఎఫెక్ట్ అవుతుంది, అసలు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ అనేది మీరు గెస్ చేయొచ్చు. ఇప్పుడు వన్ థింగ్ ఈజ్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద మెటీరియల్. ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ద మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ లెంత్ ఎంత ఎక్కువ ఉంటుందో అంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, అంతేనా కదా ఈ మెటీరియల్. ఇప్పుడు రెసిస్టెన్స్, ఇప్పుడు ఈ లెంత్ పెంచామనుకో, లెంత్ పెంచే కొద్దీ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్కి ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా పాస్ అవ్వాలి. కాబట్టి చాలా ఎక్కువసేపు ఇట్ హ్యాస్ టు యూజ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు ఓవర్కమ్ దిస్ పర్టికులర్ లెంత్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఏరియాని దాటడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, ఎందుకంటే దిస్ మెటీరియల్ ఈజ్ ఆఫరింగ్ రెసిస్టెన్స్ అండ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆ ఎలక్ట్రాన్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అది దాటడానికి. ఓకే, అండ్ సిమిలర్లీ ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, క్రాస్ సెక్షనల్, ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద లెంత్, ఇది ఇప్పుడే చెప్పాను, లెంత్ ఆఫ్ ద మెటీరియల్ మే డిపెండ్ ఆన్, లాంగర్ ద మెటీరియల్స్ ద లాంగర్ ద రెసిస్టెన్స్ విల్ బీ దేర్ ఫర్ దెమ్. ఓకే, అండ్ ఇఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇక్కడ పెన్తో ఇండికేట్ చేస్తాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, బోత్ ఎండ్స్లో ఇక్కడ సర్కిల్ టైప్లో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ దగ్గర మనకి ఏదైతే ఏరియా ఈ మెజర్ చేస్తామో, ది స్మాల్ ఏరియా, దట్ మెజర్డ్ ఏరియా, సర్క్యులర్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం దాన్ని. ఓకే, సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఎ మెటీరియల్, ఇఫ్ ఇట్ ఈస్ లార్జ్ దెన్ ద పర్టికులర్ మెటీరియల్ ఆఫర్స్ లెస్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇది ఇక్కడ చూస్తే ఈ రెండిట్లో ఏది తక్కువ రెసిస్టెన్స్ ఉంది, ఇది తక్కువ ఉంది. వై?
బికాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ మోర్. ఇక్కడ చూస్తే చిన్నగా ఉంది క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఓకే, సో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగే కొద్దీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ది if you increase the cross sectional area, the resistance of the material decreases. ఎందుకు తగ్గుతుందంటే బికాస్ ది ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ మోర్ పాత్స్ టు మూవ్ ఫ్రీలీ. ఓకే, ఎలక్ట్రాన్కి ఇప్పుడు ఏరియా పెరిగింది కాబట్టి అది ఇంకా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఫర్ ఎ గివెన్ అమౌంట్ ఆఫ్ లెంత్ ఇట్ కెన్ మూవ్ ఫ్రీలీ. ఓకే, సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఇక్కడ. ఓకే, ఇన్ దిస్ కేస్ ఇన్వర్స్ రిలేషన్షిప్, ఇన్ దిస్ కేస్ డైరెక్ట్ రిలేషన్షిప్. Okay, it is directly proportional to length of the material. Resistance, it increases with length of the material, but in this case resistance decreases with the increase in cross sectional area. Okay, next one, it also depends on temperature of the material. The higher the temperature, the value of the resistance will be higher, it increases. Okay, so temperature increase ayye koddi, this is not always the same, బట్ జనరలీ మనం ఇక్కడ యూజ్ చేసే బయట మనం కనిపించే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆర్ ఆఫ్ హై పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉన్నవన్నీ కూడా వాటి రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, కార్బన్ అనేది ఉంటుంది. కార్బన్ అనేది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ తోటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది ఆ వాల్యూ. ఓకే, బట్ carbon is also, it dissipates lot of energy and it is easily damaged. If you use carbon as a at high temperatures and if you want it to work like a conductor, it is not possible. At that temperature it is already gone, it is already damaged. Okay, సో గుర్తుపెట్టుకోండి, హైయర్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు కార్బన్ వాడితే కనుక అది ఆ టెంపరేచర్ రీచ్ అయ్యే లోపల అది కాలిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు యూస్ కార్బన్. కొందరు అనుకోవచ్చు ఇప్పుడు టెంపరేచర్ పెరిగే కొద్దీ కార్బన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది కదా, సో నేను హై టెంపరేచర్ పెట్టేసుకుని కార్బన్ని నేను కండక్టర్ కింద వాడుకోవచ్చా అని అంటే వాడుకోవడానికి కుదరదు. హైయర్ టెంపరేచర్ ఆఫ్ కోర్స్ ఇట్ మైట్ ఆఫర్ లెస్ రెసిస్టెన్స్, బట్ బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ డై. అసలు కార్బనే ఉండదు ఆ టైంకి. ఓకే, సో ఆ టెంపరేచర్ రీచ్ అయ్యే లోపల దాని అది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకోటి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గురించి చెప్పాను. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే వేరే మెటీరియల్స్కి ఉంటాయి, అంటే ఇప్పుడు కాపర్, సిల్వర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి కూడా పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. నథింగ్ బట్ కండక్టర్స్లో ఉండే ఇవి ఏంటంటే వాటి రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ of those conductors will increase with respect to the temperature. Temperature increase అవుతుందంటే the resistance also increases because those materials have positive temperature quotient. వాటి గురించి ఏంటో టెంపరేచర్ కోషెంట్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బిఫోర్ దట్ లెట్స్ గో త్రూ ద లాస్ట్ పాయింట్ ఆల్సో. లాస్ట్ వన్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెటీరియల్. అంటే డిఫరెంట్ మెటీరియల్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే దాని జామెట్రికల్ సిమెట్రీ బట్టి ఆ మాలిక్యూల్ ఎలా షేప్ అయింది దాన్ని బట్టి కూడా ఐరన్ ఒక రెసిస్టెన్స్ ఇస్తుంది, సిల్వర్ ఒక రెసిస్టెన్స్, అంటే మాలిక్యులర్ షేప్ బట్టి కూడా మనకి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. ఐరన్ హ్యాస్ మోర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ దాన్ కాపర్ కండక్టర్ బికాస్ ఆఫ్ ద మాలిక్యులర్ షేప్. దాని స్ట్రక్చర్ బట్టి కూడా దాని రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మీరు డిఫరెంట్ టైప్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ బేసికలీ ఇఫ్ యూ నెగ్లెక్ట్ టెంపరేచర్ని కొంచెం సేపు మనం పక్కన పెడితే కనుక ఇట్ ఈస్ బేసికలీ డిపెండెంట్ ఆన్ 3 మెయిన్ థింగ్స్. వన్ ఈజ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఏరియా ఆఫ్ ద కండక్టర్ ఆర్ ఏరియా ఆఫ్ ద మెటీరియల్ అనొచ్చు. కండక్టర్ కాకపోతే ఇది సమ్ మెటీరియల్ వేరే మెటీరియల్తో మేకప్ చేస్తే ఆ మెటీరియల్. ఓకే, సో లెంత్ ఆఫ్ ద మెటీరియల్, ఏరియా ఆఫ్ ద మెటీరియల్ అండ్ రో. అంటే ఇక్కడ మీకు లాస్ట్ పాయింట్ రాసాను, కైండ్ ఆఫ్ మెటీరియల్. రో ఈజ్ డిపెండెంట్ ఆన్ కైండ్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, ఐరన్కి ఒక వాల్యూ ఉంటుంది, ఇది సిల్వర్కి ఒక వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ రో? రో ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ అంటాం, ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని పేరు కూడా దీనికి ఉంది. రెసిస్టివిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో కంగారు పడద్దు, మీకు అది వేరే పేరు లేకపోతే సంథింగ్, అది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవద్దు. రెసిస్టివిటీ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఓకే, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, ఫర్ ఐరన్ ద రో వాల్యూ ఈస్, అంటే ఇది ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి ఈ వాల్యూని కనుక్కుంటారు జనరల్గా. ఓకే, ఒక మెటీరియల్ని రిఫరెన్స్గా తీసుకుని
జనరల్గా ఎయిర్ని తీసుకుంటారు, కొన్ని కేసెస్లో వ్యాక్యూమ్ని తీసుకుంటారు, దాని రిఫరెన్స్ని పెట్టుకుని ఈ రో వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో ఈ వాల్యూస్ అనేవి టెస్టింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. రో వాల్యూస్ ఫర్ ఐరన్కి ఒక వాల్యూ ఉంటుంది, కాపర్కి ఒక వాల్యూ ఉంటుంది, గోల్డ్కి ఒక వాల్యూ ఉంటుంది, అట్లా డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ హియర్ ద రెసిస్టెన్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ క్లియర్గా చూపించాడు మనకు. ఓకే, దిస్ ఈజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇదంతా రాకూడదు, ఈ ఏరియా అంతా రాకూడదు. క్రాస్ సెక్షనల్ అంటే ఓన్లీ ఈ పార్ట్, ఈ సర్క్యులర్ పార్ట్ మాత్రమే రావాలి, ఇది మాత్రమే రావాలి క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే. లెంత్ అంటే ఇది. నెక్స్ట్ రెసిస్టివిటీ అంటే టైప్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్ దీస్ 3 quantities, యాజ్ ఐ సెడ్, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని రాశాను, అందుకే పైన న్యూమరేటర్లో రాశాను. రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా, అందుకే డినామినేటర్లో రాశాను. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ రెసిస్టివిటీ విచ్ ఈస్ డైరెక్ట్ రిలేషన్షిప్. ఓకే, సో రో అనేది న్యూమరేటర్లోనే ఉంటుంది. సో రో ఎల్ బై ఏ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మెటీరియల్. Now let us consider what is the resistance when temperature is taken into consideration. So for example, ఒక మెటీరియల్ మనం తీసుకుందాం. ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అది లెటస్ సే 0 degrees దగ్గర ఒక రెసిస్టెన్స్, ఆ వాల్యూ మనకు తెలుసు, టెస్టింగ్ చేసాం, ఆ రెసిస్టెన్స్ వాల్యూ మనం కనుక్కున్నాం. బట్ ఇప్పుడు టెంపరేచర్ 0 degrees నుంచి లెటస్ సే 30-40 degrees వరకు ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అప్పుడు ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ దట్ మెటీరియల్ విల్ ఆల్సో చేంజ్, అండ్ దట్ ఈస్ గివెన్ బై దిస్ రిలేషన్షిప్ R ఈజ్ ఈక్వల్ టు R రిఫరెన్స్. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియలీ వాట్ ఎవర్ ఫర్ 0 degreesకి ఎంతైతే ఉందో ఆ వాల్యూని మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం. అలాగే టెంపరేచర్, రిఫరెన్స్ టెంపరేచర్ 0 అయితే 0, ఇన్ సమ్ కేసెస్ 20 degrees కూడా తీసుకుంటారు, దీన్ని రూమ్ టెంపరేచర్ అంటారు. కొన్ని కేసెస్లో రూమ్ టెంపరేచర్ వాల్యూస్ ఇస్తారు మనకు మ్యానుఫ్యాక్చరర్. సో యూ కెన్ టేక్ రూమ్ టెంపరేచర్ వాల్యూ ఇఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ మెన్షన్స్, అదే ఎవరైతే ఈ రెసిస్టర్స్ తయారు చేస్తారో వాళ్ళు రాస్తారు అన్నమాట, రిఫరెన్స్ టెంపరేచర్ దగ్గర ఇంత రెసిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళు టెస్టింగ్ ఆల్రెడీ చేసి మనకి ఇస్తారు. ఓకే, సో 0 degreesకి ఇస్తే కనుక 0 అని రాసుకోవాలి, 20 degreesకి ఇస్తే కనుక 20 degrees అని రాయాలి. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ టీ అనేది మనం ఇప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ని లెటర్స్ 30 degrees 40 degrees దగ్గర మెజర్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఆ 30 degrees దగ్గర మెజర్ చేస్తున్నాం అంటే ఇక్కడ టీ వాల్యూ 30 అని రాయాలి. ఓకే, ది ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ది టెంపరేచర్ కోషంట్ ఆఫ్ ద కండక్టర్ మెటీరియల్. ఇది మీకు చెప్పాను ఇందాక, టెంపరేచర్ కోషంట్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. అంటే మోస్ట్లీ మెటల్స్ అయితే పాజిటివ్ టెంపరేచర్ కోషంట్ ఉంటుంది. అదే ఇప్పుడు మనకి కార్బన్ కాంపౌండ్స్ అనుకోండి, కార్బన్ కాంపౌండ్స్ అయితే దే జనరల్లీ ఎగ్జిబిట్ నెగిటివ్ టెంపరేచర్ కోషంట్. ఓకే, నెగిటివ్ టెంపరేచర్ కోషంట్ అంటే ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది, ఇక్కడ చూడండి ఆల్ఫా వాల్యూ మైనస్ వస్తుంది. ఓకే, అదే పాజిటివ్ టెంపరేచర్ అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది. ఓకే, ప్లస్ వాల్యూ వస్తే మీరు చూడండి ఇక్కడ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఈ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అకార్డింగ్ టు ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ ద క్వాంటిటీస్ యూ విల్ డెఫినెట్లీ సీ దట్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ టెంపరేచర్. అదే నెగిటివ్ టెంపరేచర్ కోషంట్ నెట్టుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కాంపౌండ్ తీసుకుని నెగిటివ్ టెంపరేచర్ కోషంట్ ఉంటుంది కాబట్టి మైనస్ ఆల్ఫా, కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఓవరాల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది యాక్చువల్ టెంపరేచర్ పెరిగే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మీకు ఇందాక చెప్పాను నెగిటివ్ టెంపరేచర్ కోషంట్ కార్బన్ కాంపౌండ్స్ ఉంటుంది, పాజిటివ్ అనేది మనం జనరల్గా మెటల్ ఏవైతే కండక్టర్స్ ఉన్నాయో వాటికి ఉంటుంది. ఓకే, కానీ మెటల్స్ని ఎందుకు వాడుతున్నాం మనం అని అంటే మెటల్స్ హ్యావ్ వెరీ లో రెసిస్టెన్స్ అట్ నార్మల్ టెంపరేచర్స్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు రెసిస్టెన్స్లో, మరీ అంత ఎక్కువ వాల్యూస్ ఏం చేంజ్ అయిపోవు. కానీ కార్బన్ అలా కాదు, కార్బన్ ఎట్ లో టెంపరేచర్స్ కార్బన్ ఆఫర్స్ వెరీ హై రెసిస్టెన్స్. అదే కార్బన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, కార్బన్ అఫ్ కోర్స్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, బట్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ద కార్బన్ విల్ మెల్ట్ అవే అండ్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ డ్యామేజ్. సో ఇంకా తగ్గిపోతుంది, మనకి 0 రెసిస్టెన్స్ వస్తుంది అనే ఐడియా మీకు ఉండకూడదు, బికాస్ బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ డ్యామేజ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. So this is what is all about resistance. Okay, and now we will see the relationship between resistance and resistivity. ఇందాకే మీకు ఈ ఈక్వేషన్లోనే మీకు ఐడియా వచ్చింది. ఓకే, ఈ R ఈక్వల్ టు రో ఎల్ బై ఎన్ రాశాను కదా. ఇప్పుడు రో అంటే రెసిస్టివిటీ, రో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక మిగతా క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు రో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. రో ఈజ్ నథింగ్ బట్ RA by L. R is resistance, A is cross sectional area,
L is length of that material. Okay, so this is the relationship. Next one, ఇప్పుడు we will go into two different types of circuits, okay, where you have to find out resistance. అంటే మీకు మల్టిపుల్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చాడు. డిఫరెంట్ మెటీరియల్స్ ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసాం. ఇది ఒక మెటీరియల్ అనుకుందాం, ఓకే, R1. ఆ మెటీరియల్ రెసిస్టెన్స్ R1 అనుకుందాం. ఇంకో మెటీరియల్ ఏదో కనెక్ట్ చేసాం, దాన్ని R2 అనుకుందాం. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ పెట్టాను ఇక్కడ. ఓకే, ఇక్కడ సమ్ ఫ్యాన్ ఏదో కనెక్ట్ చేసా. ఫ్యాన్ అంటే ఫ్యాన్ అనకూడదు, ఫ్యాన్ అంటే మళ్ళీ మీకు ఇండక్టివ్ లోడ్ వస్తుంది, సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. వద్దు, ఫ్యాన్ వద్దు, హీటర్ అనుకుందాం. ఓకే, ఒక హీటర్ కనెక్ట్ చేశాను, ఇక్కడ ఇంకో హీటర్ కనెక్ట్ చేశాను. ఓకే, సో ఒకటి బల్బ్ పెట్టాను, ఇంకోటి 2 హీటర్లు పెట్టాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హీటర్ ఒక మెటల్తో తయారు చేశాను, అంటే ఒక పర్టికులర్ మెటీరియల్తో తయారు చేశాను, ఇది ఇంకో మెటీరియల్తో తయారు చేశాను అనుకుందాం. ఓకే, R1 వచ్చేసి నేను బల్బ్ అని చెప్పాను. ఆ బల్బ్లో టంగ్స్టన్ అని ఉంటుంది, దానికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టంగ్స్టన్ మెటీరియల్. అండ్ హియర్ ఐ టోల్డ్ హీటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సమ్ మెటీరియల్. ఓకే, అండ్ దట్ ఈస్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ R2. And this is the second heater which is having resistance of R3. Now whenever I connect these three and I want to find out the whole equivalent resistance, అసలు ఈ మూడు కలిపి ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తున్నాయి నా వోల్టేజ్ సోర్స్కి అనేది, నా వోల్టేజ్ సోర్స్ మీద ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తున్నదని ఫైండ్ అవుట్ చేయాలని అంటే కనుక వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, ఈ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఈ ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇది ఎలా వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లోజ్డ్ లూప్. సో ఇక్కడ ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో R1లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో R2లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది, బికాస్ ద సేమ్ కరెంట్ ఈస్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ డివైజెస్. ఓకే, ఫస్ట్ బల్బ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ హీటర్ 1, వాటర్ హీటర్ 2. సో ఇలా 3 వాటిలోంచి వెళ్ళినప్పుడు మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంటే ఫ్లో అవుతుంది. I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3, నథింగ్ బట్ దట్ ఈస్ ఈక్వల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద కరెంట్ కమింగ్ ఫ్రమ్ ద వోల్టేజ్ సోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ I. సో అదే రాశాడు ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇది ఓమ్స్ లా కింద సెకండ్ వన్ V1 ఈక్వల్ టు I1 R1, ఇది ఓమ్స్ లాలో మీకు చెప్పాను. ఓకే, సో పొటెన్షియల్ అక్రాస్ దిస్ డివైస్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ డివైస్ ఈస్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ flowing through that device and the resistance. So IR1 V equal to IR అంటాం కదా. సో ఇక్కడ V1 ఈక్వల్ I1 R1, బట్ I1 ఈజ్ నథింగ్ బట్ I, అందుకే ఇక్కడ డైరెక్ట్ రాస్తాడు IR1 అని. సిమిలర్లీ V2 ఈక్వల్ టు I2 R2, I2 ప్లేస్లో మళ్ళీ ఇక్కడ I సబ్స్టిట్యూట్ చేశారు కాబట్టి IR2. సేమ్ అలాగే V3 ఈక్వల్ టు IR3. నౌ వీ ఆల్సో నో దట్ యాజ్ యూ కెన్ సీ హియర్ ఒక పొటెన్షియల్ డ్రాప్ ఉంది, ఎంత V1, ఇక్కడ V2, ఇక్కడ V3. సో నెట్గా మీకు టోటల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయి V1 ప్లస్ V2 ప్లస్ V3, దిస్ మస్ట్ బీ ఈక్వల్ టు V. ఓకే, సో V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3, అదే ఇక్కడ రాశాడు. దీన్ని మనం KVL అని కూడా పిలుస్తాం, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఓకే, దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా కూడా మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చెప్తాను. సో డోంట్ ప్యానిక్, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది మళ్ళీ KVL KCL అనేది నేను సపరేట్ 2 కాన్సెప్ట్స్ వస్తాయి, ఆ కాన్సెప్ట్స్ చూసినప్పుడు మళ్ళీ చెప్తాను. ఓకే, సో రిమెంబర్ ద సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ద లూప్ ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు KVL. సో సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఆర్ ద పాజిటివ్ అనేవి వోల్టేజ్ సోర్స్ అయితే పాజిటివ్ తీసుకోవాలి, అదే డ్రాప్ అయితే నెగిటివ్ తీసుకోవాలి. సో V మైనస్ V1 మైనస్ V2 మైనస్ V3 ఈక్వల్ టు 0 అని రాస్తాం. From that you will be getting V equal to V1 plus V2 plus V3. Okay, now we will substitute all this. ఇక్కడ ఈ పైన ఉన్న 2 ఈక్వేషన్స్లో ఏవైతే మనకి రిలేషన్షిప్ ఉన్నాయో అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ సర్క్యూట్ నేను ఇలా ఈక్వలెంట్గా చేయాలని ట్రై చేస్తున్నాను, ఓవరాల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఆ ఓవరాల్ రెసిస్టెన్స్ వచ్చేసి RE అని రాస్తున్నాను నేను, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని. ఓకే, అండ్ ఆ కరెంట్ని కూడా నేను IE అనుకున్నా. I ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ కరెంట్, I వాల్యూ వస్తుంది మనకి. Okay, so now when I substitute
వి ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, వి ఈక్వల్ టు ఐఈఆర్ఈ. ఓకే, సో ఐఈఆర్ఈ ఈక్వల్ టు IR1 plus IR2 plus IR3, అది రాయచ్చా లేదా? నెక్స్ట్ వీ ఆల్సో నో దట్ IE is nothing but I value. So directly you can write here IRE equal to I1 IR1 plus IR2 plus IR3. సో అన్నీ క్యాన్సిల్ చేసేస్తే ఐ వాల్యూస్ మనం క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది, RE ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సబ్స్టిట్యూట్ చేసి చూస్తే సరిపోతుంది మనకి అంతే. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ అలాగే వన్ మోర్ టైప్ ఆఫ్ సర్క్యూట్ గురించి మనం డిస్కస్ చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్లో ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ అన్నప్పుడు వోల్టేజ్ విల్ బీ ద సేమ్ అక్రాస్ ఆల్ ద డివైజెస్. సో ఇక్కడ ఎంత వోల్టేజ్ అప్లై అవుతుంది, V. ఓకే, సో V1 ఈక్వల్ టు V2 ప్లస్ V1 equal to V2 equal to V3, and that is equal to V value, because in parallel circuits the potential will be the same. గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఇన్ సిరీస్ ద కరెంట్ విల్ బి ద సేమ్. కరెంట్ చూడండి ఇక్కడ అన్ని డివైజెస్లో ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది. I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3. ఓకే, బట్ హియర్ V ఈక్వల్ టు V1 ఈక్వల్ టు V2 ఈక్వల్ టు V3. హియర్ voltages are same. Okay, so from that we can write here, we also know that from Ohm's law, ఇక్కడ Ohm's law ప్రతి డివైస్కి రాసుకున్నాడు. I1 R1 ఈక్వల్ టు V, I2 R2 ఈక్వల్ టు V, I3 R3 ఈక్వల్ టు V అని రాయొచ్చు Ohm's lawలో. సో ఫ్రమ్ దట్ ఈ రోట్ I1 వాల్యూ, I2 వాల్యూ అండ్ I3 వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఓకే, సో ఫ్రమ్ దట్ we also know that ఇక్కడ IA వాల్యూ ఏదైతే ఉందో, the total current that is coming from the voltage source, that must be equal to I1 plus I2 plus I3, right? So that is what he has written, IA is equal to I1 plus I2 plus I3, because ఈ current distribute అవుతుంది ఈ 3 డివైజెస్లో. ఓకే, సో ఆ వాల్యూ రాసాడు ఇక్కడ. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయడం ఇది. ఓకే, సో ఈ I1 ప్లేస్లో V1 బై R1, V1 బై R2, V1 బై R3, ఇవన్నీ 3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు IA అంటే ఏమొస్తుంది, V by R equivalent. IA is nothing but equal to IE value. ఓకే, ఈక్వలెంట్ చేస్తున్నాం కదా ఈ రెండింటిని. ఈక్వలెంట్ చేసినప్పుడు ఇక్కడ టోటల్ కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో సోర్స్ నుంచి వచ్చేది, సో IA బికమ్స్ ఈక్వల్ టు IE. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి V బై R ఈక్వలెంట్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ V బై R2 ప్లస్ V బై R3 వస్తుంది. సో V క్యాన్సిల్ చేస్తే బోత్ సైడ్స్ వీ విల్ బీ గెటింగ్ దిస్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఫర్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్. గుర్తుపెట్టుకోండి, సిరీస్ రెసిస్టర్స్, ప్యారలల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు మనం ఆర్ ఈక్వలెంట్ ఎలాగ అనుకుంటామంటే యూజింగ్ దీస్ రిలేషన్షిప్స్. ఓకే, రిమెంబర్ హియర్ దిస్ ఈజ్ ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3, బట్ హియర్ ఇట్ ఈస్ 1 బై ఆర్ ఈక్వలెంట్. ఇది మర్చిపోవచ్చు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 అని ఎగ్జామ్లో చేసేసి తప్పు చేస్తారు, ప్రాబ్లం. ఓకే, ఇక్కడ 1 బై ఆర్ ఈక్వలెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో విత్ దిస్ ద రెసిస్టర్ థియరిటికల్ పార్ట్ ఈజ్ ఓవర్. నౌ ఐడెంటిఫికేషన్ పార్ట్లోకి వద్దాం. ఓకే, ఇప్పుడు రెసిస్టర్ని ఎలా అంటే దాని వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, నేను ఇందాక మీకు ఒక ఫస్ట్ స్లైడ్లో మీకు చూపించాను. ఓకే, దిస్ ఈస్ హౌ రెసిస్టెన్స్ లుక్స్ లైక్, ప్రాక్టికల్ రెసిస్టర్. ఓకే, ఇప్పుడు ఈ రెసిస్టర్కి కలర్ కోడ్స్ ఉంటాయని చెప్పాను. ఈ కలర్ కోడ్ ద్వారా మీరు ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, హౌ డూ యూ ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ రెసిస్టర్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి. దీని మీద ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి, 4 బ్యాండ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఓకే, సో లాస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో టు ద ఫార్దెస్ట్ ఎండ్. ఓకే, ఈ 3 కొంచెం దగ్గరగా ఉంటాయి, ఇది కొంచెం ఎక్కువ దూరంలో ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా చూస్తే ఇక్కడ మీకు డయాగ్రామ్ ఉంది కదా ప్రాక్టికల్గా, ఈ ప్రాక్టికల్లో ఇక్కడ గోల్డ్ మీకు క్లియర్గా కనిపించట్లేదు, ఇక్కడ ఉంది, కార్నర్లో ఉంది. ఓకే, జనరల్గా ఈ గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మీరు దగ్గరగా చూస్తే కనుక ఈ మూడిటికన్నా ఇది కొంచెం దూరంలో ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ బ్యాండ్ అంటాం. ఈ టాలరెన్స్ బ్యాండ్ అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇట్ జనరల్లీ డిటర్మైన్స్ ది ఎర్రర్.
ఎర్రర్ రేంజ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఇట్ డస్ నాట్ డిటర్మైన్ ద రెసిస్టెన్స్ వాల్యూ. ఆ రెసిస్టెన్స్ ఎంత ఆఫర్ చేస్తుందనే డిటర్మైన్ చేయదు, బట్ ఎంత వేరియేషన్ అనేది జరుగుతుంది రెసిస్టెన్స్కి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అనేది డిటర్మైన్ చేస్తుంది టాలరెన్స్ బ్యాండ్ అనేది. సో దిస్ ఈజ్ నాట్ యూజ్ టు క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ వాల్యూ. లాస్ట్ ఫార్దెస్ట్ ఎండ్లో ఉండే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఏదైతే ఉంటాయో, ఓకే, జనరల్గా 2 బ్యాండ్స్ ఉంటాయి. గోల్డ్ కలర్ ఉంటుంది, ఇక్కడ ఇస్తాడు, ఇంకా చూడండి. టాలరెన్స్ బ్యాండ్ జనరల్గా 2 కలర్స్ తోటి ఉంటుంది, గోల్డ్, సిల్వర్. సో ఆ కలర్స్ తోటి ఉన్నాయి, మనం ఇగ్నోర్ చేయొచ్చు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. రెసిస్టెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ బ్యాండ్ని మనం ఇగ్నోర్ చేయాలి. మిగతా ఈ 3 బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ కలర్ వచ్చేసి ఫస్ట్ డిజిట్, ఓకే. సెకండ్ కలర్ వచ్చేసి సెకండ్ డిజిట్ వాల్యూ. ఈ డిజిట్స్కి అంటే ఈచ్ కలర్కి ఒక డిజిట్ వాల్యూ ఇస్తాం అన్నమాట మనం, ఓకే. ఇది పూర్వం ఫస్ట్ మనకి రెజిస్టర్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి ఈ కలర్ కోడ్ని మనం ఫాలో అవుతున్నాం. ఇందులో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ కలర్కి 0 వాల్యూ, బ్రౌన్కి 1, అట్లా అన్ని డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు, ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఉందంటే ఏం రాయాలి, ఇక్కడ 2 రాసుకోవాలి ఫస్ట్ డిజిట్, ఓకే. నెక్స్ట్ సెకండ్ కలర్కి వచ్చేసి సెకండ్ డిజిట్ అంటాం. సెకండ్ డిజిట్ ఎంత, ఇక్కడ బ్లాక్ ఉంది అంటే 0 రాశాడు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ కలర్ వచ్చేసి మల్టిప్లయర్ అని పిలుస్తాం దీన్ని. మల్టిప్లయర్ ఇన్ ద సెన్స్ ఇట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ రెస్పెక్ట్ టు 10, ఓకే. 10 పవర్ ఈ మల్టిప్లయర్ వాల్యూ రావాలి, ఈ కలర్కి ఉండే డిజిట్ వాల్యూ రావాలి. అంటే 10 పవర్, ఇప్పుడు బ్లాక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బ్లాక్ ఉంటే కనుక 10 పవర్ 0 రాయాలి. కానీ ఇక్కడ ఏముంది, గ్రీన్ ఉంది. సో గ్రీన్ ప్లేస్లో 5 ఉంది డిజిట్, సో 10 పవర్ 5 అని రాయాలి. అండ్ దిస్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ ద ఫస్ట్ 2 డిజిట్స్. అంటే 20 ఏదైతే ఉందో ఆ 20 తోటి మల్టిప్లై చేయాలి, ఓకే. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ టాలరెన్స్ బ్యాండ్. దిస్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ యూ ఆర్ ఆపరేటింగ్ ద రెసిస్టెన్స్ అట్ వేరియింగ్ టెంపరేచర్. ఈ రెసిస్టర్ని మనం వేరియింగ్ టెంపరేచర్ దగ్గర ఆపరేట్ చేస్తాం అనుకో, ఆ టెంపరేచర్ బట్టి ఈ టాలరెన్స్ వాల్యూ మనం రాసుకోవాలి, ఓకే. నథింగ్ బట్ ఇంత షిఫ్ట్ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఇంత షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తుందన్నమాట. ఇక్కడ 10% అంటే +or-10% అంటే ఎయిదర్ డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ తగ్గిందనుకో -10% వరకు తగ్గిపోతుంది రెసిస్టెన్స్. అంటే ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 మెగా ఓమ్స్ ఉంది. ఇది 2 మెగా ఓమ్స్లో 10% అంటే 0.2 మెగా ఓమ్స్ తగ్గుతుంది. అంటే ఎంత వస్తుంది మనకి, 1.8 వస్తుంది. 1.8 మెగా ఓమ్ వస్తుంది రెసిస్టెన్స్ మినిమం, అదే టెంపరేచర్ మినిమం ఉన్నప్పుడు. అది ఒకవేళ మనకి టెంపరేచర్ మ్యాక్సిమం ఉందనుకో, చాలా ఎక్కువ అయిపోతుంది అంటే మ్యాక్సిమం వాల్యూ యూ కెన్ అటైన్ ఈజ్ 2.2 మెగా ఓమ్స్, బికాస్ 2 + 0.2 మెగా ఓమ్స్ అని రాయాలి అప్పుడు. దిస్ ఇస్ ద షిఫ్ట్ దట్ కెన్ అకర్. కానీ నార్మల్గా టెంపరేచర్ పెద్దగా మనం కన్సిడర్ చేయనప్పుడు దిస్ వాల్యూ ఈజ్ ఇనఫ్. 20 × 10 పవర్ 5 ఓమ్స్ అని రాసి చాలు, ఓకే. ఇన్ దిస్ వే యూ విల్ ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ రెసిస్టర్. అలాగే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే 5 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 4 కలర్సే ఉన్నాయి ఈ బ్యాండ్లో. ఈ రెసిస్టర్లో ఓన్లీ 4 కలర్స్ ఆఫ్ బ్యాండ్స్ ఆర్ దేర్, కలర్ బ్యాండ్స్ ఆర్ దేర్, 4 బ్యాండ్స్. బట్ ఇన్ దిస్ కేస్ 5 బ్యాండ్స్ ఆర్ దేర్. సో ఇలాంటి కేసులో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కలర్ ఫస్ట్ డిజిట్, సెకండ్ కలర్ సెకండ్ డిజిట్, థర్డ్ కలర్ వచ్చేసి 0, ఓకే. థర్డ్ కలర్ ఈజ్ 0. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి 0 అంటే ఇంకో డిజిట్ అది, ఓకే. సో 3 డిజిట్స్ రాయాలి ఇక్కడ, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్. ఫోర్త్ కలర్ వచ్చేసి అది మల్టిప్లయర్ అవుతుంది. ఇంకా ఫిఫ్త్ లాస్ట్ వన్ ఏదైతే ఉందో కొంచెం దూరంగా ఉంటుంది, యాక్చువల్ దగ్గరగా గీసాడు ఇక్కడ, ఇది కొంచెం దూరంగా ఉంటుంది. ఇది జనరల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉంటుంది, ఓకే. సమ్ కేసెస్ బ్రౌన్ రెడ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఓకే. కానీ ఇది డెఫినెట్గా ఈ 4 కలర్స్కి కొంచెం దూరంగా ఉంటుంది, కొంచెం డిస్టెంట్ అపార్ట్లో ఉంటుంది అన్నమాట, ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టాలరెన్స్ బ్యాండ్ విచ్ కెన్ బి ఇగ్నోర్డ్ వైల్ క్యాలిక్యులేటింగ్ రెసిస్టెన్స్ వాల్యూ. Unless until you are considering temperature into consideration, you don't need to consider this particular color. Remaining ఈ 4 కలర్స్ తోటి మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 3 ఆర్ డిజిట్స్, ఫోర్త్ వన్ ఈజ్ ద మల్టిప్లయర్. బట్ ఇన్ దిస్ కేస్లో ఏమవుతుంది, ఫస్ట్ 2 డిజిట్స్ అవుతాయి, థర్డ్ వన్ విల్ బీ ద మల్టిప్లయర్. సో ఇన్ దిస్ వే యూ విల్ ఐడెంటిఫై a resistor and you find out the resistance value of that particular resistor using this color code, okay. So thank you very much. After that, after this video, I'm planning to do for
ఇండక్టెన్స్. ఓకే, ఇండక్టెన్స్ ఎల్ కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండక్టెన్స్ అంటే ఎల్ తోటి రిప్రజెంట్ చేస్తారు, రెసిస్టెన్స్ అంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తారు. యాజ్ యూ కెన్ సీ ఇయర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఓమ్స్. ఇక్కడ ఇట్లా ఏదైతే ఇచ్చాడో దీస్ ఆర్ నథింగ్ బట్ ఓమ్స్. ఓమ్స్ అని పిలుస్తాం యూనిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాంటిటీ. రిమెంబర్ దట్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ ఇండక్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ.